బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. వైసీపీలో 5వ లిస్టుపై సీఎంఓలో కసరత్తు ఇంకా కొనసాగుతోంది. జాబితాలో మొత్తం 15 మంది పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 58 అసెంబ్లీ 10 లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ నాయకత్వం నియమించింది. ఇక దీంతో వైసీపీ 5వ లిస్టుపై ఉత్కంఠ అయితే పెరుగుతుంది. మొత్తంగా 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వైసీపీ 5వ లిస్టుపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. జాబితాలో మొత్తం 15 మంది పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 58 అసెంబ్లీ 10 లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలు అయితే ప్రకటన జరిగింది. ఇక మొత్తంగా వైసీపీ 5వ లిస్టుపై అయితే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా వైసీపీ 5వ లిస్టుపై అయితే ఉత్కంఠ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. జాబితాలో మొత్తం 15 మంది పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ వైసీపీ 5వ లిస్టుపై అయితే చాలా ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేయొచ్చు? అప్డేట్స్ ఏంటి? వైసీపీ 5వ లిస్టుపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ 5వ లిస్టు విడుదల చేస్తారు, జాబితా విడుదల చేస్తారు, మార్పులు చేతులతో కూడి జాబితాను విడుదల చేస్తారని చెప్పిన ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే 4వ లిస్టు విడుదల చేసి వారం రోజులు అవుతున్నప్పటికి కూడా ఈ 5వ జాబితా మాత్రం విడుదల చేయలేదు. అయితే 4వ జాబితా విడుదల చేయకముందే మొత్తం 25 మందితో కలిసినటువంటి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దాన్ని ఆ జాబితానే మొత్తంగా విడుదల చేస్తారు. కానీ 4వ జాబితా మాత్రం కొద్ది మంది మాత్రమే మార్పులు చేర్పుల జాబితాతో 4వ లిస్టు విడుదల చేశారు. అయితే 5వ జాబితాను కూడా ఉంటుంది, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పంటూ కూడా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ ప్రకటించి వారం అయినప్పటికీ కూడా ఈ 5వ జాబితా విడుదల చేయలేదు. మరో పక్క నుంచి వైసీపీ జాబితా విడుదల చేసిన ప్రతిసారి కూడా ఇది అసంతృప్తి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అదే కాకుండా ఎప్పటికే పార్టీలో అసంతృప్తి వర్గం పెరుగుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది స్థానిక నుండి నాయకులు కూడా ఎమ్మెల్యే అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ఆ నేపథ్యంలోనే ఇటు పెనంలూరు కావచ్చు, కొన్ని చోట్ల ఇటు విజయవాడ సెంటర్ లో కావచ్చు, కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులను ఇప్పుడుగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పూర్తిగా 5వ జాబితాను కూడా విడుదల చేయాలి అంటే కనుక ఈ అసంతృప్తుల వర్గం అసంతృప్తులు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పరిశీలించిన తర్వాత 5వ జాబితా విడుదల చేయాలనుకున్నారు. అయితే 15 మందితో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి 15 మంది జాబితాని విడుదల చేసే ముందు ఎవరైతే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మార్పులు చేర్పుల అంశాన్ని వాళ్ళందరినీ ఇప్పుడుగా పిలిచి మాట్లాడిన నేపథ్యం ఉంది. మరొకసారి వాళ్ళందరి దృష్టికి అంటే ఒకవేళ ఏదైనా వ్యతిరేకత ఉంటే కనుక వాళ్ళ అభిప్రాయాలు ఉంటే కనుక ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అసంతృప్తి వ్యక్తపరచడం కానీ అంతేగాని కార్యకర్తలను రెచ్చగొట్టడం, స్థానికుల నాయకులను రెచ్చగొట్టడం, ఆ నాయకులను రెచ్చగొట్టేటువంటి క్రమంలో పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేయడం, ముఖ్యమంత్రి మీద బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దు అంటూ కూడా హితో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితులు కొనసాగే నేపథ్యంలో కొద్దిగా జాప్యం జరిగినప్పుడు కూడా 5వ జాబితా ఎవరికి ఇబ్బంది లేకుండా అధికంగా అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టకుండా పార్టీ మీద బురద చల్లకుండా ఉండే విధంగా కూడా 5వ జాబితాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదే చివరి జాబితా కూడా చెప్తున్నారు. ఈ 15 మంది తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికీ మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలని ప్రక్షాళన ఏదైతే అనుకున్నారో అది పూర్తవుతుంది. ఇంకా 5వ జాబితా తర్వాత మార్చిన చోట్లే మరలా మార్పులు ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉండే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ మార్పుల దగ్గరే మళ్ళీ మార్పులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే అధిష్టానం ముందు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాన్ని మరొకసారి పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ పార్టీలోనే ఉంటూ ఏ పార్టీలోకి వెళ్లకుండా న్యూట్రల్ గా అంటే ఆ సందిగ్ధతని కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి మార్పులు చేర్పులు అంటే పర్టికులర్ గా ఈ స్థానంలో చెప్పడానికి లేకుండా ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని ఇటు రాయలసీమ వరకు కూడా మార్పులు చేర్పులు ఏవైతే చేశారో ఆ మార్పులు చేర్పులకు సంబంధించి కొన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వస్తుంది, కొన్ని చోట్ల నుంచి పార్టీ నుంచి పోటీ చేయమని చెప్తున్నారు. ధర్మాన కృష్ణప్రసాద్ చెప్పిన నేపథ్యం కనిపిస్తున్నాం. మరో పక్క నుంచి వసంత కృష్ణప్రసాద్ ఇలాంటి కొంతమంది మేము ఈసారి పోటీ చేయము, నెక్స్ట్
ఆ కార్యాచరణ అంతా కూడా ఇక కాలమే చెప్తుందనే నేపథ్యం ఏదైతే కనిపిస్తుందో అలాంటి వ్యాఖ్యలు ఉన్న చోట, అంతేకాకుండా అనవసరంగా ఈ సీట్ ని మార్పు చేశాము అనేటువంటి ఏదైతే తలనొప్పిగా మారుతుంది, ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకుంటే కనుక భవిష్యత్తులో అది పార్టీ మీద Right. పెద్ద దెబ్బ ఎదురవుతుందని చెప్పిన నేపథ్యంలో కనిపిస్తుంది. అలాంటివి మాత్రం పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.